హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇక్కడైతే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడైతే టిఫిన్ రెడీ చేస్తున్నాననమాట. ఆ రోజు టిఫిన్ వడ, సాంబార్. సో, దానికోసం సాంబార్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా వెజిటేబుల్స్ అంటే నేను సాంబార్లో పెద్ద ఎక్కువ ఏమి వేయను. అండ్ వడపిండి కూడా వేసి పెట్టేశానమాట. ఇక్కడ ఒక సైడ్ పప్పు కూడా ఉడకబెట్టేశాను. అండ్ ఇక్కడ సాంబార్కి కావాల్సింది ఒక ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ వేసి కొంచెం వాటర్లో ఉడకబెట్టేసిన తర్వాత అవి కొంచెం ఉడికిన తర్వాత ఈ పప్పు కూడా దీంట్లో వేసి ఇంకొంచెం ఉడకనిస్తాను. సో వెజిటేబుల్స్ అంటే ఎక్కువ ఏమి వేయను. అంటే కొంతమంది దోసకాయ, మునక్కాయ అన్నీ వేస్తారు కదా, సో అవేం వేయను. సో వీళ్ళు ఇష్టంగా తినరనమాట అవన్నీ వేస్తే. ఇంక అందుకే ఇలా సింపుల్గా చేసేస్తాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఒకసారి కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ అవి కూడా మగ్గిన తర్వాత చింతపండు, కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ ఉంటే ఆ టేస్ట్ మారిపోతుంది. సో అర్థమయ్యి కానట్టు చింతపండు రసం అయితే వేసుకోవాలి. అండ్ ఇంకా కంప్లీట్ అయిన తర్వాత బెల్లం కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటాను. కొంచెం మంచిగా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. సో టిఫిన్ సాంబార్ కావాలి అంటే ఖచ్చితంగా స్వీట్నెస్ కొంచెం తగలాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో సాంబార్లో కావాల్సిన మసాలా అయితే ఇక్కడ రెడీ చేసుకున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం కొబ్బరి అండ్ ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, అవన్నీ కొంచెం ఆయిల్లో వేగించేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సాంబార్ తాలింపు పెట్టేసుకొని చేసేసుకున్నాను. ఇంకా సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సాంబార్ చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు సాంబార్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో కొంచెం సాంబార్ వడ కాబట్టి బాగా మెత్తగా వేసుకున్నాను అనమాట వడపిండి. అండ్ వడ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం మెదు వడలాగా బాగా కొంచెం బొద్దుగా వేస్తే లావుగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా వడ ఎంత బాగా వచ్చిందో, చాలా క్రిస్పీగా చాలా బాగుంది. మనం వేసిన ఒక 2 అవర్స్ ఆ పిండిని యూజ్ చేయకుండా అలానే పెడితే ఒక 2 అవర్స్ బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట వడలు. మనం మిక్సీ వేసుకున్న తర్వాత వెంటనే వేసామంటే బాగా గట్టిగా అయిపోతాయి. సో ఇది ఒక టిప్ అనమాట. సో ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే ముందు పూర్వీకి పెట్టేస్తున్నాను. ఆమె అయితే ఆకలికి అస్సలు ఆగలేదు. సో ఒక వడగా చిన్న చిన్న ముక్కలు చేసి సాంబార్ వేసి ఒక 2 మినిట్స్ అలా నానబెట్టేసి ఇచ్చేస్తాను. సో వడ చూస్తూ ఉంటే చాలా బాగుంది చూడటానికి అయితే. సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. పూర్వీ ఎలా ఉంది వడ? సూపరా? ఎలా ఉంది స్ఫూర్తి? అండ్ ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అయ్యేసి దీపారాధన చేసేసి గుడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అదే చెప్తున్నా, కాకపోతే వెనక డిస్టర్బెన్స్ వస్తూ ఉంది, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో గుడికి వెళ్ళేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొని రావాలి. అండ్ ఇక్కడైతే గుడికి వచ్చేసాము. అప్పటికి టైం 11:30 అయింది. ఓపెన్ చేస్తారా చేయరా అని అన్నట్టు డౌట్గా వెళ్ళాను, కానీ ఓపెన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అమ్మవారిని అయితే మంచిగా చీర కట్టి అలంకరించారు. అండ్ ఇది వచ్చేసి శనీశ్వరి గుడి. ఎవ్రీ సాటర్డే అయితే ఇక్కడికి వస్తాను ఖచ్చితంగా. సో ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చి ప్రసాదం అయితే పెట్టించుకొని తింటున్నారు పిల్లలు. సో స్వీట్ పొంగల్ పెట్టించుకున్నారు. అంటే హాట్ పొంగల్ ఉంటుంది, స్వీట్ పొంగలి ఉంటుంది. కొన్నిసార్లు సాంబార్ రైస్, బిస్బిల్లి బాత్ ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ ప్రసాదంలా పెట్టరు, అన్నం పెట్టినట్టు పెడతారు. సో ఎవ్రీ సాటర్డే అన్నదానం చేసినట్టు చేస్తారనమాట. మనం ఏమైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఇక్కడైతే బాగా వర్షం పడేలా ఉంది. ఇక్కడైతే పిల్లలు తింటున్నారు. నేనైతే ప్రసాదం పెట్టించుకోలేదు, అంటే మార్నింగ్ వడ సాంబార్ హెవీ అయిపోయింది. సో అందుకని నేనేం తినలేదన్నమాట. సో ఖచ్చితంగా అయితే సాటర్డే ఖచ్చితంగా గుడికి అయితే వస్తాను, నాకు బాగా ఇష్టం. ఇంతకుముందు అయితే శనిదేవుడి గుడికి వెళ్ళాలి అంటే వేరే ఊరు వెళ్ళాలన్నమాట. కందుకూరు నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది ఆ టెంపుల్. సో మంత్లీ వన్స్ అలా వెళ్ళి పూజ చేయించుకొని తైలాభిషేకం అయి చేయించుకొని వచ్చేవాళ్ళమి. సో ఇక్కడ మనకి కమ్యూనిటీలో దగ్గరే ఉంది కదా, ఎందుకు వెళ్ళకుండా ఉండాలి అని చెప్పి ప్రతి సాటర్డే అయితే వెళ్తాము. ఇంకా గుడి నుంచి వచ్చి అలా కూర్చొని ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నానో లేదో ఇంకా స్ఫూర్తి షటిల్ ఆడదాంరా అంటానే ఉంది. ఇంకా నస అనమాట. సో పక్క బాగా ఎండగాస్తుంది అండ్ ఒక పక్క వర్షం పడేలాగా ఉంది. సో ఇంకైతే ఆడుకోవడానికి అయితే కిందకు వచ్చాము షటిల్. సో ఎండ అయితే బాగానే కాస్తుంది. ఎండ ఎలా కాస్తుందో వర్షం కూడా ఒక 3 డేస్ నుంచి అలా బాగా పడుతుంది. సో ఇక టైం వచ్చేసి 1 వస్తుంది. ఏం ఆకలి కాలేదు, ఈవెన్ లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు. సో ప్రసాదం తినేసరికి 12 అలా అయింది. సో పిల్లలు ఆ స్వీట్ పొంగల్ తినేటప్పటికి వాళ్ళకి హెవీ
అనిపించింది స్వీట్. సో నాకు ఆకలి లేదు అండ్ రవికి ఎవరికి ఆకలి లేదు. ఇంక అందుకే కొంచెం అలా లైట్ తీసుకున్నా. ఎందుకో కొంచెం వీకెండ్ వస్తే ఒళ్ళు బద్ధకంగానే ఉంటది. అండ్ ఇక్కడైతే బయటికెళ్తున్నాం. నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈవెన్ ఫేస్ వాష్ కూడా చేసుకోలేదనమాట. అంత టైం కూడా ఇవ్వలేదు రవి. అండ్ ఇక్కడైతే మొన్న చూపించాను కదా బెడ్ అరేంజ్ చేశాడని. అండ్ పిల్లలైతే వెనక పడుకోనున్నారు. ఇది వచ్చేసి ఫోర్డ్ సర్వీస్ సెంటర్‌కి అయితే వచ్చాము. కొంచెం కార్‌ది ఏదో కొంచెం చిన్న ప్రాబ్లమ్ ఉంటే అది చూపియడానికి వచ్చామన్నమాట. ఒక 2 అవర్స్ అయితే అక్కడే ఉన్నాము. సో ఇక్కడ చూపిస్తున్న నా జుట్టు కొంచెం పెరిగింది అని చెప్పి. కొంచెం నాకు హెయిర్ గ్రోత్ కొంచెం బానే ఉంటది. సో అందుకే ఎప్పుడు హెయిర్ చాలా షార్ట్ చేపిచ్చేస్తూ ఉంటాను వీలైనంత మటికి. అండ్ ఇక్కడైతే టీ తాగుతూ ఉన్నానన్నమాట. ఆ రోజు కొంచెం హెడేక్‌గా ఉంది. సో అందుకే టీ తాగుతూ ఉన్నాను. లేకపోతే వీటికి చాలా దూరంగా ఉంటాను. టీ, కాఫీ పెద్ద ఇష్టం ఉండదు. ఈవెన్ నాకు టీ పెట్టడం కూడా రాదనమాట ఇంత మటికి. సో ఎవరైనా మా ఇంటికి చుట్టాలు వచ్చారంటే వాళ్ళకి హార్లిక్సే కలిపిచ్చేస్తాను. సో ఇంకా ఇక్కడైతే కార్ పని కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే ఇంక బయటికెళ్తున్నాము. సో చిన్నగా వర్షం పడుతుంది. సో నైట్‌కి ఇంకా బాగా పెద్దదైపోయింది. ఫుల్ నైట్ పడిందనమాట వర్షం. సో ఇక్కడ డెకాథ్లాన్‌కి వచ్చామనమాట. చిన్న షాపింగ్ ఉంది. సో స్ఫూర్తికి స్విమ్ సూట్ తీసుకుందాము అని చెప్పి ఇక్కడ డెకాథ్లాన్‌కి వచ్చాము. సో నేను లాస్ట్ టైం ఒక డ్రెస్ చూశాను. అది కూడా తీసుకుందామని వచ్చాను. సో మొన్న పోయినసారి ఆఫర్ ఉన్నట్టుంది అది ప్యాంట్. ఇప్పుడు అంటే అప్పుడు ఎంత 1700 1600 ఉంది. ఇప్పుడు 2500 ఉంది. ఆఫర్ తీసేసినట్టుంది. అబ్బా! తీసుకున్నా బాగుండేది పోయినసారి అనిపించింది. సో ఇంకా చూసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇక్కడ మా పూర్వీలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఏమైనా బొమ్మలు కనిపిస్తే అక్కడే ఆడుకుని అక్కడే పెట్టేస్తుంది. సో అంటే కావాలి అని ఆడవదు. అంటే పిల్లలు మామూలుగా అది కావాలి అని కొనిచ్చేదాకా ఒప్పుకోరు కదా. సో పూర్వి అలా కాదు. ఆడ కొద్దిసేపు ఆడుకొని ఇంక అక్కడే పెట్టేసి వచ్చేస్తుంది. సో మాకు ప్లస్ పాయింట్ అది. కానీ మా స్ఫూర్తి అలా కాదు. గందరగోళం చేసేది ఏమైనా కొనివ్వకపోతే. సో ఇక్కడైతే షాపింగ్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చాము. సెల్ఫ్ బిల్లింగ్. సో ఇక్కడ ఐటమ్స్ కొన్ని టీ షర్ట్స్ అలాంటివి తీసుకున్నాం అనమాట పిల్లలకి. అండ్ స్విమ్ సూట్, ఇది ఒకటి మసాజర్ ఉంటుంది కదా. సో అవి తీసుకున్నాము. ఇక్కడ బిల్ అయితే వేసేసుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే మా డెకాథ్లాన్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే వచ్చే దారిలో పిజ్జా హట్ ఉంటే ఇక పిజ్జా హట్కి వచ్చాము. ఇది బనేర్ఘట్ట రోడ్, గొట్టగిరి బనేర్ఘట్ట రోడ్లో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎందుకో నాకు తెలియదు కానీ ఆ రోజు ఫుల్ హెడేక్ ఉంది. నా వల్ల కాలేదనమాట. సో ఈవెన్ పోనీటైల్ వేసుకున్నా కూడా తల పీకుతూ ఉంది. సో అందుకే కొంచెం లూజ్ హెయిర్ వేసుకుంటా, అలా పోనీటైల్ వేసుకుంటా కొంచెం అలా ఉన్నాను. కానీ వీడియో అనేది మ్యాండేటరీ అనమాట. సో ఎంత హెడేక్ ఉన్నా, హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా వీడియో అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. సో ఇక్కడైతే మా పూర్వి ఖచ్చితంగా టేబుల్ మీద కూర్చోవాల్సిందే. అలా కూర్చుంటేనే మా సాటిస్ఫాక్షన్. అండ్ ఇక్కడైతే కోక్ అయితే ఇచ్చేశారు. 3 కోక్స్ అండ్ 1 మెరిండా అనుకుంటా. అండ్ ఇక్కడైతే పిల్లలు తాగుతున్నారనమాట. వీళ్ళకి కూల్ డ్రింక్స్ కానీ లేస్, కుర్కురే అలాంటివి చూస్తే ఎంత ఇష్టమో అలాంటివి మేమేమి ఇప్పించాం కదా. సో అందుకే వాళ్ళకి బాగా ఇష్టము. సో రవి అసలు ఒప్పుకోడనమాట అలాంటివి తిన్నా తాగినా. అండ్ ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్ అండ్ చీజ్ గార్లిక్ బ్రెడ్. ఇది చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మీల్ ఫర్ 4 అనమాట. ఇది పన్నీర్ పిజ్జా అండ్ కార్న్ పిజ్జా ఓ రేంజ్లో ఉంది నిజం చెప్పాలి అంటే. పిజ్జా హట్లో ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తా, ఇంత టేస్ట్ ఉంది అంటే నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే బొమ్మసంద్రానే కదా, నేను చాలా పిజ్జా హట్స్లో తిన్నాను. ఈవెన్ షాపింగ్ మాల్స్లో కూడా ఈ టేస్ట్ అయితే ఎక్కడా రాలేదనమాట. ఇక్కడ మనకి బనేర్ఘాట్లో ఉంటుంది. ఎంత సాఫ్ట్గా ఉంది అంటే ఈవెన్ ఆ పిజ్జా చల్లగా అయినా కూడా గట్టిపడలేదు. నాకు పిజ్జా అంటే పిచ్చి. అంటే డైలీ పెట్టినా తింటానమాట. అంత ఇష్టం పిజ్జా ఒకటి. అండ్ చాప్, సోయా చాప్, మలై చాప్ ఇలాంటివి చాలా బాగుంటాయి. రుమాలి రోటీ కాంబినేషన్, సోయా చాప్ అలాంటివి. సో ఇవి డైలీ పెట్టినా తింటానమాట. సో అలాంటివి తిని కొంచెం వెయిట్ కూడా బాగా గెయిన్ అయ్యాను నోయిడాలో ఉన్నప్పుడు. అంత ఇష్టం. అలాంటిది ఇప్పుడు ఆ పిజ్జా నేను 2 పీసెస్ కంటే ఎక్కువ తినలేకపోతున్నాను. అంటే అలా అయిపోయిందనమాట. తిని వాటి మీద విరక్తి వచ్చేసింది. సో ఎప్పుడు మంత్లీ వన్స్ అలా అయితే తింటాను. సో అది 2 పీసెస్ కంటే ఎక్కువ తినలేకపోతున్నాను అనమాట. అలా ఉంది సిచ్యువేషన్. అంటే కొంచెం నాకు బాగా నచ్చింది అంటే దాన్ని ఓవర్గా తినేస్తాను. సో మేము నోయిడాలో ఉన్నప్పుడు మాకు ఇంటికి దగ్గరలోనే బిగ్గీస్ పిజ్జా అని ఒకటి ఉండేది. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. వీక్లీ థ్రైస్ తినేదాన్ని అనమాట పిజ్జా. సో వెళ్ళకపోతే ఇంటికి ఆర్డర్ పెట్టుకొని తినేదాన్ని. అంత ఇష్టం. సో ఇలాంటి జంక్ ఫుడ్ అయితే మంత్లీ ఒకసారి తినచ్చు కానీ వీక్లీ అయితే తినకూడదు. మనం ఒక వీక్ తిన్నాము అంటే అది డైజెషన్ అవ్వడానికి 1 వీక్ టైం పడుతుంది. అది డైజెషన్ అవ్వకముందే 2nd వీక్లో తిన్నాము అంటే ఇంకా పూర్తిగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఎదిగే పిల్లలు అయితే అసలు తినకూడదు అనమాట ఇలాంటి జంక్ ఫుడ్. ఇంకా పిజ్జా ఇక్కడ మిగిలింది. సో ఇంటికైతే తీసుకెళ్తున్నాను. 3 పీసెస్ మిగిలింది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా. సో ఇది డీమార్ట్. ఇంకా వెళ్ళే దారిలోనే గ్రాసరీ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. మేము స్టార్ట్
స్టార్ట్ అయ్యేటప్పటికి చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయింది. ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికి వర్షం కుమ్మేసిందనమాట. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.